పార్వతి బాల్యదశ గడిచి యవ్వన ప్రాయంలోకి అడుగుపెట్టింది. లోకంలోని అందచందాలన్నీ ఆ బ్రహ్మ ఈ అమ్మలోనే పదిలపరిచినాడేమో అన్నట్లుగా అందాలగని అయినది. పార్వతిని జగతిలోని విద్యలన్నీ ఆశ్రయించినాయేమో అన్నట్లుగా సకల విద్యా పారంగతురాలైనది. ఆహా, ఏమి ఆ సౌందర్యము! చందమామను కించపరిచే అందమైన ముఖమండలము, లేళ్లకు పాఠాలు చెప్పే కనుచూపులు, కమలాల కంటే కోమరమైన కరపల్లవాలు, సింహ మత్స్యము వంటి సన్నని నడుము, వేల యాతత్రాస్తే దివతి విషయే సృష్టిరాద్యేవధాతు అన్నట్లుగా బ్రహ్మ సృష్టిలోని స్త్రీ సౌందర్యమునకు ఆమె మచ్చుతునకగా సౌందర్యంతో వెలుగొందుతుంది. మేనకా హిమవంతులు ఆ సుందరిని గని తమ అదృష్టానికి పొంగిపోతున్నారు. ఇది ఇలా ఉండగా ఒకనాడు వారి మందిరానికి హరినామగానం చేస్తూ మహతీ వీణాగాన విశారదుడు నారదుడు ఇలా వస్తున్నాడు. నారాయణతే నమో నమో, నారాయణతే నమో నమో, భవ నారద సనుత నమో నమో, నారాయణతే నమో నమో, భవ నారద సనుత నమో నమో, నారాయణతే నమో నమో. మురహర భవహర ముకుంద మాధవ, మురహర భవహర ముకుంద మాధవ, గరుడ గమన పంకజనాభ, మురహర భవహర ముకుంద మాధవ, గరుడ గమన పంకజనాభ, పరమ పురుష భవబంధ విమోచన, పరమ పురుష భవబంధ విమోచన, నరమృగ శరీర నమో నమో, నమో నరమృగ శరీర నమో నమో, నారాయణతే నమో నమో, భవ నారద సనుత నమో నమో, నారాయణతే నమో నమో, నమో నమో, నమో నమో. అలా భగవన్నామగానం చేస్తూ వచ్చిన దేవఋషిని అర్ఘ్య పాద్యాది విధులతో పూజించి సత్కరించారు ఆ గిరిదంపతులు. నారద మౌనీంద్ర తాము ముల్లోకాలు సంచరించే మునిరాజులు, జరిగినది జరుగుచున్నది జరగబోవున్నది సర్వము ఎరిగిన సర్వజ్ఞులు. తమ రాకచేత మా అదృష్టం పండింది, తాము వచ్చిన విశేషం వివరంగా తెలుపండి అని ప్రార్థించారు ఆ నగదంపతులు. అంత నారదుడు ఆ శైల దంపతులను గని, నగరాజా ఎంత ధన్యుడవయ్యా, ఎంత ధన్యుడవో, ఎంత పుణ్యుడవో, ఎంత మాన్యుడవో నగరాజా, ఎంత ధన్యుడవో, ఎంత పుణ్యుడవో, ఎంత మాన్యుడవో నగరాజా, కాంతమణి ముల్లో కమ్ముల, కాంతమణి ముల్లో కమ్ముల, కన్న తల్లి నీకిటు కూతురయ్యను, కన్న తల్లి నీకిటు కూతురయ్యను, సంతతోపవాస వ్రత దీక్షాచనులై సర్వేంద్రియ నిగ్రహులై, సంతతోపవాస వ్రత దీక్షాచనులై సర్వేంద్రియ నిగ్రహులై, చింతించు మునులకుంతాన రాని చిత్స్వరూపిణికి తండ్రి వైతివి, ఎంత ధన్యుడవో, ఎంత పుణ్యుడవో, ఎంత మాన్యుడవో నగరాజా, వినుము దాక్షాయణి వియోగమున, వినుము దాక్షాయణి వియోగమున, వేసికంటి వేల్పి ప్రాంతమున, వేసికంటి వేల్పి ప్రాంతమున, ఘనత పోనీయతి నుండే నీ తనయ, ఘనత పోనీయతి నుండే నీ తనయ, ననుపు మాతనికి పరిచర్య సేయ, ననుపు మాతనికి పరిచర్య సేయ, అనగ
అనఘాత్ముడు సృష్టి స్థితి లయ కారణభూతుండ మిన్నేటి దాల్పు అనఘాత్ముడు సృష్టి స్థితి లయ కారణభూతుండ మిన్నేటి దాల్పు కొనరని తనూజనంతాంగిగాగను నట్టాన ధరించు నీ మెదననము ఎంత ధన్యుడవో ఎంత పుణ్యుడవో ఎంత మాన్యుడవో నగరాజా. నగరాజా, ఎంత ధన్యుడవయ్యా! 3 లోకాలు కన్న తల్లి నీ కుమార్తె జన్మించిందయ్యా. తపసి పుంగవులకు సైతం దర్శనమి అని తల్లి నీ గారాల కూతురు కావటం నీ సుకృత విశేషం. అసలు విషయం మరిచాను, సావధానంగా విను, చెబుతాను. పూర్వము దక్ష ప్రజాపతికి 16 మంది కుమార్తెలు కలిగారు. వారిలో సతీదేవిని యుక్త వయస్సులో శివునికిచ్చి వివాహం చేశాడు దక్షుడు. ఒకనాడు దేవతలు మునులు అందరూ ఉన్న సభలోకి దక్ష ప్రజాపతి ప్రవేశించగా సభికులంతా తమ ఆసనముల నుండి లేచి ఆయన్ని గౌరవించారు. పరమేశ్వరుడు మాత్రం తన సింహాసనం నుండి లేవలేదు. తన అల్లుడైన శివుడు నలుగురిలో తన్ను పరాభవించినాడన్న పగతో గృహం చేరాడు. ప్రతీకార వాంఛతో రుద్ర విహీనమగు యజ్ఞము చేయుటకు పూనుకున్నాడు. యజ్ఞానికి మిగిలిన అల్లుళ్లను కూతుళ్లను ఆహ్వానించాడు దక్షుడు. కావాలనే సతీశంకరులను ఆహ్వానింపలేదు. యజ్ఞ దర్శనోత్సాహంతో వెళ్ళు దేవగణాల ద్వారా తన తండ్రి యజ్ఞము చేయు విశేషం తెలుసుకొని తమను యజ్ఞానికి ఆహ్వానింపలేదని తల్లడిల్లిపోయింది సతీదేవి. పిలువని పేరెంటానికి వద్దని పరమశివుడు ఎంత చెప్పినా వినక పుట్టింటి వారిపైన మమకారంతో మగనికి నమస్కరించి యాగశాలకు చేరుకున్నది సతీదేవి. కన్న తండ్రి కనీసం పలుకరించకపోగా ఎన్నో దుర్భాషలాడి అవమానించాడు. దక్షుడు అహంకారంతో కన్న కూతురన్న అభిమానం చూపక అవహేళన చేసిన ఓపిక వహించింది సతీదేవి. కాని తన ముందే తన భర్తే అయిన శంకరుని తూలనాడుట చూసి సహించలేక పతి మాటను ధిక్కరించి వచ్చిన నాకు తగిన శాస్తే జరిగింది. నా భర్తకు ఇంతటి అవమానం జరిగిన తరువాత నేను జీవించడం తగదు అంటూ అవమాన తాపంతో యోగాగ్ని అందు దగ్ధమైపోయింది సతీదేవి. ఈ వార్తను విన్న శివునకు రౌద్రం పొంగింది. రుద్రుని కోపబలంగా వీరభద్రుడు దయించాడు. దక్షయజ్ఞం ధ్వంసం చేశాడు. శివుని వియోగం సహించలేని సతీదేవి శివ సంయోగం కొరకు ఈ జన్మలో నీ గారాల కూతురుగా జన్మించిందయ్యా. దాక్షాయణి వియోగం సహించలేని ఆ పరమశివుడు ఈ సమీప ప్రాంతంలోనే తపోదీక్షలో ఉన్నాడు. కావున నీ కూతురును అతని సేవలకై నియమించు. ఆమె శివుని దేవేరి అయి నీ జన్మ తరింపచేస్తుంది అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు నారదుడు. అంతటా హిమవంతుడు పార్వతీదేవిని పరమేశ్వరుని పరిచర్యలకై నియమించాడు. ఆ తల్లి పరమేశ్వర పరిచర్యా భాగ్యంతో తన బ్రతుకును పండించుకుంటున్నది. ఇది ఇలా ఉండగా తారకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ వరబల గర్వంతో లోకకంఠకుడై అమరగణాలను హతమారుస్తున్నాడు. వాని గుండగాలు సహింపలేక ఇంద్రాది దేవతలందరూ బ్రహ్మను రావించారు. పార్వతీ పరమేశ్వరుల సంతానమే తారకాసుర సంహారానికి తగినవాడని గుర్తించారు. పార్వతీ పరమేశ్వరుల కలయికకై మన్మధుని రావించారు. తన శక్తి గుర్తు ఎరుగక తనకు ఎవ్వరూ అడ్డులేరన్న గర్వాతిశయంతో సురకార్యానికి అంగీకరించాడు మన్మధుడు. ఈ సంగతినంతా తన ప్రియురాలగు రతీదేవికి తెలిపాడు కాముడు. ఆమె భర్త తొందరపాటుకు విచారిస్తూ ఈ విధంగా అన్నది. కూడదీరీతి హరుతోడా కూడదీరీతి హరుతోడ వైరమాడ కూడదీరీతి హరుతోడ పాడివీడి ఫలాక్షుతోడ పాడివీడి ఫలాక్షుతోడ పంతగింప సురలకేని నామనోనాదనత జనామోదయరాధ కూడదీరీతి హరుతోడ అలతి నందకాసురు పోకాచే అలతి నందకాసురు పోకాచే కాలకూటము బలమునంధరించే త్రిపురములను కాల్చెను త్రిపురములను కాల్చెను
హరుతోడా ప్రాణేశ్వర, బలవంతుడగు హరదేవునితో వైరం మానండి. పాలాక్షునితో పంతమా? అంధకాసురుని మదాంధకారాన్ని అణచినవాడు, త్రిపురములను కాల్చినవాడగు జగదీశ్వరునిపై పగ సాధించుట. అమరుల స్వార్థపూరిత వచనాలు నమ్మి కట్టుకున్న ఆలి గళసీమలు అని మంగళసూత్రానికి ముప్పు తెచ్చి పెట్టకండి ప్రభు. మీకు వేనవేల నమస్కారములు. మహాదేవునితో సమర సన్నాహాలు మానండి ప్రభు. బలవంతులతో విరోధం పడుట దుఃఖానికి హేతువు అని పలుకు. రతీదేవి అంతటా మన్మథునితో, కరకు కత్తులకే నికసి కందని పురారి చికురాకు బాకుల చిక్కునొక్కో సింగపు బొబ్బల జెదరని జట్టి చిలుక పల్కులకు దాగలుగునొక్కో తోరంపు భూమ చెందురు దాల్చు ప్రోడరే ఎండకాకలకు దపించునొక్కో హోరుగాలికి సుంత ఎరుగని తిట్ట దాచెలువ తెమ్మెర కోడి గలుగునొక్కో ఎదటి శక్తి నెరుంగ కింతేని తగని భీరముల్ పల్కటేల పృథ్వీధరంబు ధగరు ఢీకొని పోరు విదంబుగాదే రుద్రునిందాకుటెల్ల సరోజ బాణ మనోహర, వాడి కత్తులకే కసికందని పురారి నీ చికురాకు బాకులకు చిక్కుతాడా? సింహ గర్జనకే బెదరని మొనగాడు నీ చిలుక పలుకులకు ఉలిక్కి పడతాడా? బాలచంద్రుని పూల చెండువలే ధరించిన ఆ వీరుడు నీ వెన్నెల కాకుకు తప్పించునా? హోరు గాలికి ఒరుగని వాడు నీ చల్లని పిల్లగాలులకు తల్లడిల్లునా? ఎదుటి శక్తిని గుర్తించు, మెప్పు కోసం గొప్పలు పలికి తిప్పలు తెచ్చుకోకు స్వామి. పురారితో పోరుకు సిద్ధపడుట పొగరెక్కిన పొట్టేలు కొండతో ఢీకొన్నట్లే సుమా. చెరకు సింగాణి చేకొని చిలుక గుర్రమెక్కి ఎలదేటి నారి సారించి పోగుటమ్ములంగూర్చు విరహుల నలచుడుకో త్రిపుర వైరి తపంపు వారించుటనగా చెరకు గడవిల్లు, చిలుక వాహనము, గండు తుమ్మెదల నారితో పూల బాణాలు గుప్పించి విరహుల ప్రాణాలు విలవిలలాడించడం కాదు సుమా. రుద్రునితో వైరమంటే ఉపద్రవం కోరి తెచ్చుకున్నట్లే. మృత్యుని సైతం భృత్యుని చేసుకున్న మృత్యుంజయునితో పంతాలు మానండి ప్రభు అని పలుకు. రతీదేవితో పంచబాణుడు పరిహాసంతో, ఇంతగా చింతింపనేటికి ఈశ్వరు తపమూర్చుపాటికి ఇంతగా చింతింపనేటికి ఈశ్వరు తపమూర్చుపాటికి ఇంటి హరిసూతికి నాకిల్లాలవు వెరపేటికి ఇంటి హరిసూతికి నాకిల్లాలవు వెరపేటికి ఎంతయు ఇంద్రాదుల కడ ఎన్నియో పలికి కడకి వంతున నిటు దూరిన చోబనితనకు బాటుగాదే ఇంతగా చింతింపనేటికి ఈశ్వరు తపమూర్చుపటికి కమలబాణు బారి కోర్వగలరే మూర్తులేని కమలబాణు బారి కోర్వగలరే మూర్తులేని అమర సమ్మతం కార్యం వేటికి సంఖ్యంపగా అమర సమ్మతం కార్యం వేటికి సంఖ్యంపగా రమణీమణీయతో ధర్మస్థతో జయం పను వాక్యము వినవో శివాద్రి జైక్యం పనంగ శత్రుక్షయం ఇంతగా చింతింపనేటికి ఈశ్వరు తపమూర్చుపటికి ఇంతగా చింతింపనేటికి ఈశ్వరు తపమూర్చుపటికి ఇంతగా చింతింప
నేటికి. ప్రియసతి రతి, ఈశ్వరుని తపోభంగం చేయుట అసాధ్యం అనుకుంటున్నావా? అది నాకెంత పని. ముల్లోకాలేలే శ్రీహరికి కుమారుడనైనా నా బలాన్నే అనుమానిస్తున్నావా? నా వంటి వీరునకు ఇల్లాలివై నాకే పిరికి మందు పోస్తున్నావా? శివ తపోభంగం చేయుట అసాధ్యం కాదని దేవేంద్రుని వద్ద ఎన్నో గొప్పలు చెప్పి వచ్చి ఇప్పుడు నీ మాటలకు బెదరి నట్టింట కూర్చుంటే నా బ్రతుకు నవ్వుల పాలు కాదా? వెర్రిదానా, పంచబాణుని ముందు ప్రపంచంలో ఎంత వాడైనా తలవంచక తప్పదు సుమా. దేవతలకు సమ్మతమైన ఘనకార్యమిది. ఎక్కడ ధర్మముండునో అక్కడే జయం కలుగునన్న పెద్దల మాట వినలేదా? పార్వతీ పరమేశ్వరుల ఐక్యం తారకాసుర సంహారానికి ముఖ్యం. నా శక్తి సామర్థ్యాలు నీ వెరుగనివి కాదు కదా. శంకారఠాంకృతి భయంకర భృంగమాల మౌర్వీ సమాహిత రసాల శరాసనోహిం స్వాంతం వసంత మలయానిల సాహచర్యాత్ ఉత్తేజితః క్వచన కస్య చలం న కుర్యాత్. భయంకరమైన గండు తుమ్మెద బారు చేసే ఝుంకార ఠంకారంతో కళ్ళెత్రాటికి బిగించిన మామిడి పువ్వు బాణంతో వసంతుడు మలయాళుడు తోడు రాగా నేను బాణం విడిస్తే ప్రపంచంలో చలించని వాడెవ్వడు. జగములెల్ల వెలాచు మగటి మిగలవాడ అర్ధనారీసుని హడలనేలా డంబించు మొసలి సిడంబుగలాడా ఆ వృషభరాడ్వజునకు వెరవనేలా లీల వేయంచుల బాలుగల్లాడా త్రిశూలధారునకింత సోలనేల చిలువలందిను పక్కిసేన గల్లాడా భుజంగ భూషణునకు చెడియనేల తరుణీ నాదు ప్రతాపమీ వెరుగక ఇటుల బల్కెదవుగాని తపసి కన్నెలవంచు పొంకమారిన టెక్కలి రంగు మోతు విసమొలవానికింత భీతిలగనేలా. ప్రియతమా, లోకాలు పుట్టడానికి కారకుడను నేనే. ముజ్జగాల వారిని 3 చెరువుల నీరు త్రాగించగల దుర్జయుడనైన నిండు మగవాడను నేనే. అర్ధనారీశ్వరునికి హడలిపోతానా? నా వాహనం భయంకరమైన మొసలి, అతని వాహనం మొసలి ఎద్దు. వేంచుల ఖడ్గం నాది, 3 అంచుల త్రిశూలమైనది. పాములను తినే పక్షి సైన్యం నాది, పాములనే సొమ్ములుగా ధరించేవాడతడు. నా ధాటి తెలియక మాట్లాడుచున్నావు సుమా. ఇంత భయం ఎందుకు? ధైర్యం వహించు, విజయం నాదే అంటూ ఇల్లాలి వచనాలు పెడచెవిన పెట్టి ఈశ్వరునిపై దండయాత్రకు సిద్ధపడ్డాడు మన్మధుడు. తన సేనలను సిద్ధపరుపమని కోకిల గుంపుకు ఆజ్ఞాపించాడు. చిలుక గుర్రాల పలుకు సందడి హెచ్చింది. కొదమ తుమ్మెదలు ఝుమ్ ఝుమ్ అంటూ భేరీ మృదంగాది సమర సన్నాహాలు మ్రోగించాయి. తన మనోరథం తీర్చుకోవడానికి మన్మధుడు చిగురాకు గొడుగు, మంద మలయానిల రథము, అరవిందము, అశోకము, మామిడి పుష్పము, నవమల్లిక పుష్పము, నల్లకలువ పుష్పబాణాలతో మహాదేవునిపై దాడికి మహోత్సాహంతో పయనం సాగించాడు. చెలికాడు వసంతుడు సారథి అయి ప్రకృతికి వింత అందాలు సవరించాడు. వసంతాగమనంతో వనసీమంతా పలుకరించి పులకరించుచున్నట్లున్నది. కీరసారికా మయూరాలు బారులుదేరి ఆటపాటలు సాగించాయి. మన్మద ప్రభావంతో ప్రాణికోటిని మదనతాపంతో ఉడికించి పద్మాసనస్థుడై నాసాగ్రమున చూర్పు నిలిపి ఉన్న ఈశ్వరుణ్ణి నిర్భయంగా దర్శించాడు మన్మధుడు. సౌందర్యాది దేవత వలె పార్వతీదేవి పరమేశ్వరుని పరిచర్యలకై వచ్చి ఆయన పాదసన్నిధిలో నిలచి ఉన్నది. మన్మధుడు ఆమెను చూచి
తిరస్కరోతి పార్విక క్షపాకర ప్రభాముఖం తిరస్కరోతి పార్విక క్షపాకర ప్రభాముఖం నిరాకరోతి నాసికత్తిల ప్రసూన విభ్రమం అధఃకరోతి దంతపాళిరచ్చమౌక్తికచ్చివం అధఃకరోతి దంతపాళిరచ్చమౌక్తికచ్చివం ముదాకరోతి బింబిక ఫలద్విషం రదచ్చదః ఆహా, ఏమి ఆ సౌందర్యము! పున్నమి నాటి చంద్రబింబాన్నే నిరసిస్తున్నది ఆ ముఖమండలము. నువ్వు పువ్వునే నిరాకరిస్తున్నది ఆ నాసిక. దొండపండు కాంతినే ధిక్కరిస్తున్నది ఆ పెదవి. ముత్యాల కోవనే మరిపింపచేస్తున్నది ఆ పలువరస. ఓహో, ఆ ఇందుశేఖరుని ముందు ఈ అందాల రాశి నిలచి ఉన్నది. సమయం దాటనీయరాదు అని తలిచాడు మన్మధుడు. పార్వతి అంతరంగమున మోహన తరంగాఢోలికలు ఊగసాగాయి. అదను కనిపెట్టాడు మదనుడు. గుబురుగా పెరిగి ఉన్న పొదరింటిలో దాగి ఆలీడపాదుడై చెరకు బాణం కేలధరించాడు. గండు తుమ్మెద నారి గర్వంతో సారించాడు. మహోద్రేకంతో హుంకరించాడు. ఆ సమయాన పార్వతీదేవి పరమేశ్వరునకు జపమాల అందించుచున్నది. ఆమె శరీర స్పర్శతో నిటలాక్షుని చేతి అక్షరమాల జారింది. ఆ మధుర దృశ్యం కనిపెట్టాడు మన్మధుడు. పూలబాణాల వర్షం శంకరునిపై కుమ్మరిస్తూ సమ్మోహన మంత్రం జపించాడు. పరమేశ్వరుడు కనుల విప్పి చూచాడు. చల్లని చంద్రనేత్రంతో చంద్రవదన మోహంతో పార్వతిని వీక్షించాడు. గ్రీష్మ తాపం కురిపించు సూర్యనేత్రంతో వసంతుని పరికించాడు. మంటలగి ఉపాలాగ్ని నేత్రంతో మన్మధుని చూచాడు. ఆ సమయాన దివి నుండి దేవతలు క్రోధం ప్రభో సంహర సంహరేతి యావత్ విరహ ఖేమరుతాంచరంతి తావత్ సవహ్నిః భవనేత్ర జన్మ భస్మావశేషం మదనంచకార. హే ప్రభో శంకర, కోపం ఉపసంహరించు అని దివి నుండి దేవతలు పలుకుచున్నంతలోనే ఈశ్వరుని మూడవ నేత్రం నుండి ఉద్భవించిన అగ్నిజ్వాలలు మన్మధుని భస్మం చేశాయి. భూఖండం గిరగిరా తిరిగింది. ఆకాశం రోగింది. చుక్కలు రాలాయి. దిగ్గంతులు నేల కొరిగాయి. సప్త సముద్రాలు ఉప్పొంగాయి. ఆ సమయాన భర్తపాటును కన్నులారా చూచిన రతీదేవి భస్మమైన భర్తను గని తలమోదుకొనుచు కన్నీరు మొన్నీరుగా ఈ విధంగా విలపించుకుంటున్నది. అయ్యయ్యో నను బాసితే నా ప్రాణనాథ సరోరుహాయుధ. అయ్యయ్యో నను బాసితే నా ప్రాణనాథ సరోరుహాయుధ. ఎడగేగితివో నన్నేల నుండిగ విడచితియడా. ఎడగేగితివో నన్నేల నుండిగ విడచితియడా. నెయ్యముగల మన దాంపత్యము వీక్షింపగలేకి నాటికి. నెయ్యముగల మన దాంపత్యము వీక్షింపగలేకి నాటికి. కొయ్యదయ్య మీది చేసను కుబలయాప్త సమవదన మదన. అయ్యయ్యో నన్ను బాసితే నా ప్రాణనాథ సరోరుహాయుధ. అయ్యయ్యో నన్ను బాసితే నా ప్రాణనాథ సరోరుహాయుధ. ప్రాణనాథ మన్మథా. ప్రియతమా, నన్నొంటరిగా ఇక్కడ విడిచి తిరిగి రాని దూరసీమలకు వెళ్ళిపోయినారా? అనురాగం నిండిన మన అనుకూల దాంపత్యం చూడలేక ఆ పాడువిధి పగబట్టి మనలను వేరు చేశాడా? నీ మోహనాకారం ఏ నాటికైనా మరువగలనా? సర్వజీవులకు ఆనందం ప్రసాదించే ప్రేమమూర్తిని ఆ పాలలోచనడు భస్మం చేశాడు. రుద్రుడు అకారణంగా నా స్వామిని మూర్ధపాటు చేశాడు. మహాదేవ,
భక్తులకు దాసానుదాసుడు కదయ్యా. దేవకార్యార్థమై పార్వతీ సుందరిని నీకు కూర్చు ప్రయత్నం మహానేరమా? దేవతలారా, మీ స్వార్థం కొరకు నా నాదుని శంకరుని పైకి ఉసిగొలిపి ఎవరి దారిన వారు వెళ్లిపోయినారా? వసంత, ప్రాణమిత్రుడవే వెంట కదిలి వచ్చి కంటికి కనిపించకుండా వెళ్లిపోయినావా? ఓ పక్షిరాజులారా, మీ రాజును ఆ రాజశేఖరుని కంటి మంటకు ఆహుతి చేసి రాజద్రోహానికి పాల్పడ్డారా? మీరంతా కలిసి నన్ను దిక్కుమాలిన దానిగా చేశారు. పతివ్రత యుసురు ప్రపంచాన్ని ఉడికించక తప్పదు సుమా అంటూ జడముడి వీడగా కన్నీరు వరదలై పారగా శంకరుని గని, తెంపరివై సుమాయుధు వధించితి ఊరకనేమి చేసే, నీకింపగు కార్యమే కదా నగేంద్ర తనూజను నీకు గోప, యోజింపు సుమంగళిత్వమెడ చేసితివి అన్నవు పెట్టుపోతలాసింపను చూడగోరితివో చెల్లెలి ఘోర విదంతు రూపమున్. అన్నా, పెట్టుపోతలు ఆశించానా? నీ సోదరి వితంతు రూపమును చూడాలనే కుతూహలం కలిగిందా? నీవు విషాహారివి, విషమాక్షుడవు, విషధర భూషణుడవు, నీకు విషయాలన్నీ విషమ వ్యూహలే కదా అంటూ పతివేయోగ దుఃఖావేశంతో శంకరుని గని పలు విధాల తూలనాడింది రతీదేవి. ఆ సమయాన పరమేశ్వరుడు ఆమెను ఈ విధంగా ఓదార్చుచున్నాడు. అంగనామణి సోక మాచి కొమ్మకును మేలు, అంగనామణి సోక మాచి కొమ్మకును మేలు, అంగ సంజాతుండనంగొడై దోచుటెల్ల, అంగ సంజాతుండనంగొడై దోచుటెల్ల, అంగనామణి సోక మాచి కొమ్మకును మేలు. ఇంగిత మెరుగక ఋషి పుంగవులకు సాధులకు, ఇంగిత మెరుగక ఋషి పుంగవులకు సాధులకు, కీడొనరించిన గూలుట విపరీతము కాదంగన్నా మణి సోక మాచి కొమ్మకును మేలు. మగువని మగడు జన్మాంతరం బుననీకు, మగువని మగడు జన్మాంతరం బుననీకు, అగుపించు ప్రద్యుమ్ననాముడై సశరీరు, అగుపించు ప్రద్యుమ్ననాముడై సశరీరు, అగుచున్నిను గూడను భగవంబని వేదిక, అగుచున్నిను గూడను భగవంబని వేదిక, జగన్నుత చారిత్రపు సారంగాయుత నేత్రంగన్నా మణి సోక మాచి కొమ్మకును మేలు, అంగ సంజాతుండనంగొడై దోచుటెల్ల, అంగనామణి సోక మాచి కొమ్మకును మేలు. రమణీమణి, విచారించకు, నీకు శుభమవుగాక. నీ భర్త అనంగుడై అంతటా ఉండగలడు. ముందు వెనుకల ఆలోచించక ఋషిజనులకు పరమ సాధు పురుషులకు అపకారం చేసినచో తగిన ఫలం అనుభవించక తప్పదు. నారీమణి, మరుజన్మలో నీ భర్త సశరీరంతో కూడా ప్రచ్ఛుమ్నుడను పేర నిన్ను వివాహమాడగలడు. పొగడదగిన శీలము కలతానో తల్లి, ధైర్యం వహించి విచారం మానుకొమ్ము అని ఆమెను ఓదార్చి తన తపోభంగమునకు విచారించి పరమేశ్వరుడు కైలాసం చేరుకున్నాడు. ఈ భయంకరమైన సంఘటన చూచి మూర్ఛిల్లింది పార్వతీదేవి. అంతటా దుఃఖిస్తూ పరమేశ్వరుని గురించి ఈ విధంగా ప్రార్థించుచున్నది. శశికళ జూట నాపై నీవి జలము సేయ కగునా దయా
కొలచి విసవివేసరితి ఎంతయో పిలచి పసినాటి నుండి నిను నమ్మి కొలచి విసవివేసరితి ఎంతయో పిలచి విసదము కాదా నా మనవిని వినకృపరాద నీ దరిశన మొసగరాద కుసుమ సరహారి కుజన మద వైరి భసితాంగదారి శశికళ చూట నాపై చలముసేయ తగునాదయానిధే శశికళ జూట ఆ